హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనం ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నాం. ఆ గెస్ట్ ఎవరో కాదు, క్రిమినల్ కోర్టు సీనియర్ అడ్వకేట్ విజయలక్ష్మి గారితో ఉన్నాం. కొన్ని న్యాయపరమైన చట్టపరమైన సందేహాలను మేడం గారిని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. అండ్ ఇంకోటి మేడం, ఇప్పట్లో చాలా వరకు లోన్లు ఒకటి ఫ్యాషన్ అయిపోయింది. లోన్లు తీసుకోవడం, క్రెడిట్ కార్డ్స్ అనగానే ఏదో ప్రైవేట్ లోన్స్ అని, యాప్ లోన్స్ అని తీసుకుంటున్నారు. వాళ్ళు కనుక ఫోర్స్ చేసినప్పుడు వీళ్ళు కట్టలేక ఇబ్బందులు పడేసి సూసైడ్లు జరుగుతున్నాయి, లేకుంటే కోర్టు కూడా వెళ్ళే పరిస్థితిలో ఉన్నారు. అలాంటి వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు? సూసైడ్ చేసుకుంటున్నారంటే వాడు ఇచ్చేటప్పుడేమో ఓహో అంటారు దేవుడు, నువ్వేరా బాబు భగవంతుడివి, నాకు వేరే దిక్కు లేదు, నా వాళ్ళందరూ వదిలేశారు, నువ్వే నన్ను ఆదుకున్నావు అని వాడిని ములగ చెట్టు ఎక్కిచ్చేస్తారు. ఇచ్చినప్పుడు దండలేసి డబ్బులు కొడతారు. డబ్బు వసూలు చేసుకోకపోతే ఇవాళ నువ్వు తీసుకున్నావు, నువ్వు ఇస్తేనే కదా ఇంకొకరికి వాళ్ళు ఇవ్వగలరు. వాళ్ళది అది రొటేషన్ వ్యాపారం, అది ఇవ్వాలి కదా. లేదు ఇవ్వలేదు అని అనుకో, నీ పరిస్థితి బాగోక ఇవ్వలేదని అనుకో, వాళ్ళకి చెప్పాలి మన పరిస్థితి ఇది అని. నేను ఇన్ని రోజుల్లో నీకు వాయిదా కట్టగలను అని అంటే దానికి కొంత ఫైన్ ఉంటుంది వాళ్ళకిను. ఏ బ్యాంక్ అయినా అంతే, బ్యాంక్ వాళ్ళైనా అంతే అమ్మా. మన అప్పు తీర్చలేదంటే దానికి కొంత టైం ఇస్తాడు. ఆ టైం కూడా తిరగకపోతే ఆప్షన్ వేసేస్తాడు. వాళ్ళే వేసేది. ఇప్పుడు వీడు వేడా కొడుతున్నాడు తిడుతున్నాడు అంటే పాపం ప్రైవేట్ వాడు కాబట్టి వీడిని పోలీస్ స్టేషన్లకు పట్టుకెళ్తారు. వీడు నీకు అప్పు ఇవ్వాలి, పోలీస్ స్టేషన్లో గుమ్మ ఎక్కాలి. అన్యాయం కదా. తీసుకోకండి అలాంటప్పుడు. అలా అంటే మీకు డబ్బు ఉంది, ఇప్పుడు నాకు కామెంట్స్ వస్తాయి, మీకు డబ్బు ఉంది మేడం మీరు తీసుకోరు. డబ్బు ఉండి కాదు, డబ్బు ఆ సమస్య అందరికీ ఉంటుంది. తీసుకునేటప్పుడు మనం ఎంత గౌరవంగా తీసుకున్నామో వాళ్ళకి తీర్చి ఇచ్చేటప్పుడు కూడా అంతే గౌరవంగా ఉంటే ఇలాంటి డిస్టర్బెన్స్ రావు. తీసుకునేటప్పుడు హ్యాపీగా తీసుకుంటారు. ఒకటమ్మా, ఇప్పుడు ఇలాంటి ప్రైవేట్ వాళ్ళవని గవర్నమెంట్ దవని ఏదవని లోన్స్ తీసుకున్నాక నీ ప్రొఫైల్ ఉంటుంది. ఆ ప్రొఫైల్ కరెక్ట్గా ఉంది, కరెక్ట్గా కట్టాడు, పేమెంట్స్ రిటర్న్ పేమెంట్స్ కూడా కరెక్ట్గా ఉన్నాయంటే నువ్వు ఫర్దర్ ఎప్పుడైనా లోన్ అడిగినా నీకు పుడుతుంది. లేకపోతే ఇవ్వరు, చెల్లదు. వాళ్ళు దాని మీద రాసి పడేస్తారు నీ ప్రొఫైల్లో వేస్ట్ అని, ఇవ్వట్లేదు అని. అప్పుడు ఏమవుతుంది? నీకు నిజంగా అవసరం వచ్చినా కూడా దొరకదు. అందుకే ఏంటంటే లోన్ తీసుకున్నప్పుడు సాధ్యమైనంత వరకు తీర్చే ప్రయత్నమే అందరూ చేస్తాం. మన కర్మగాలి మన దగ్గర డబ్బులు లేకపోతే ఎందుకు లేదు, నా సిచ్యువేషన్ ఏంటి ఇది అని వాళ్ళకి ఇన్ఫామ్ చేయాలి. మనకు లోన్ ఇచ్చిన వాడికి బ్యాంక్ అయినా చెప్పుకోవాలి. చెప్తే మ్యాక్సిమం టైం ఇస్తారు, ఇవ్వకుండా అయితే ఉండరు. మాట్లాడుకుంటే ఏదైనా పాసిబుల్, ఇంపాసిబుల్ అనేది ఏం లేదు, మన మాటల్లో ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు కనుక ఇంటర్వ్యూ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్. అక్కడ గంట టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.